అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠను రేపుతోంది. మొదటి రౌండ్ షేక్పేట డివిజన్కి సంబంధించినటువంటి ఫలితం కూడా వచ్చేసింది. షేక్పేట డివిజన్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. షేక్పేట డివిజన్ కౌంటింగ్కి సంబంధించి హోరాహోరీగా పోరు జరిగినట్టుగా కనిపిస్తుంది. షేక్పేట డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు 8,926 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థికి 8,864 ఓట్లు వచ్చాయి. అంటే 62 ఓట్లు, కేవలం 62 ఓట్ల ఆధిక్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కనబరిచింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. అంతకుముందు పోస్టల్ బ్యాలెట్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కువ ఓట్లు, అత్యధిక ఓట్లు సంపాదించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ మనకి లైవ్లో డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ లైవ్లో జాయిన్ అయ్యారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర షేక్పేట డివిజన్ పూర్తయింది. నెక్స్ట్ డివిజన్కి సంబంధించి కూడా ప్రారంభం అవుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. విజయ్, షేక్పేట డివిజన్కి సంబంధించి చాలా హోరాహోరీగా అక్కడ కనిపిస్తుంది. మనకి 62 ఓట్లే నవీన్ యాదవ్కి ఆధిక్యత కనబరిచిన పరిస్థితుంది. అంటే మొత్తం అన్ని రౌండ్లు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం కనిపిస్తుందా? ఏంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్? మొదటి నుంచి కూడా జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి బైపోల్లో షేక్పేట డివిజన్ చాలా కీలకంగా భావించారు. ఇరు పార్టీలు కూడా ఈ డివిజన్ లో ఆధిక్యత ఏ పార్టీ అయితే స్పష్టంగా సాధిస్తుందో ఆ పార్టీకి విజయం సాధించడం అనేది చాలా సులభంగా ఉంటుందని మొదటి నుంచి కూడా ఎన్నికల వ్యూహరచనలో భాగంగా మొత్తం ప్రచారం అంతా కూడా ఈ డివిజన్ మీదే కాన్సన్ట్రేట్ చేసినటువంటి పరిస్థితి. అయితే మొదట 10 రౌండ్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియలో మొదటి రౌండ్ మొత్తం అంతా కూడా షేక్పేట డివిజన్ కి సంబంధించినటువంటి 42 ఈవీఎంస్ లో కౌంటింగ్ ను స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇందులో 62 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సాధించినట్టుగా తెలుస్తుంది. అయితే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి ఓట్లలో కూడా 10 ఓట్లు అంటే దాదాపు 36 ఓట్లు అటు నవీన్ యాదవ్ కు రావడం, అదేవిధంగా 33 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి రావడం, అదేవిధంగా బీజేపీకి 10 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. అయితే తొలి రౌండ్ లోనే 62 ఓట్లు, మరోవైపు అటు పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి ఓట్లు చూసినట్లయితే 70 ఓట్ల దాదాపు మెజారిటీతో ఆ లీడ్ లో ప్రజెంట్ అక్కడ నవీన్ యాదవ్ కొనసాగుతున్నట్టుగా చెప్పాలి. ముఖ్యంగా రాబోయేటువంటి 9 డివిజన్ లో కూడా ఇదే విధంగా అంటే నువ్వా నేనా అన్నట్టు ఇటు కౌంటింగ్ ఫలితాలు వెలువడతాయా, లేదంటే స్పష్టంగా మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి అంటే సర్వేలు కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కొంతవరకు మెజారిటీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే ప్రస్తావించినటువంటి పరిస్థితి తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఫస్ట్ రౌండ్ లో మాత్రం అటు కాంగ్రెస్ పార్టీ లీడ్ సాధించినప్పటికీ 62 ఓట్లు లీడ్ వచ్చినప్పటికీ కూడా తర్వాతి రౌండ్ లో అంటే సెకండ్ కావచ్చు, థర్డ్ కావచ్చు, ఇలా నెక్స్ట్ వచ్చేటువంటి రౌండ్స్ వైజ్ రిజల్ట్ లో కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా లీడ్ వచ్చేటువంటి అవకాశం ఉందనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా షేక్పేట లో కాస్త కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ రౌండ్ లో లీడ్ సాధించినప్పటికీ కూడా తర్వాతి రౌండ్స్ లో కూడా తమకు కూడా ఆధిక్యత వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తం మీద చూసినట్లయితే తొలి రౌండ్ షేక్పేటకు సంబంధించినటువంటి ఫలితం వచ్చింది. షేక్పేట సంబంధించినటువంటి డివిజన్ లో 42 ఈవీఎంస్ ని కౌంటింగ్ చేశారు. సో మిగిలినటువంటి రౌండ్స్ వైజ్ చూసినట్లయితే ఏ డివిజన్ లో ఎక్కడెక్కడ ఎన్ని కౌంటింగ్ సంబంధించినటువంటి ఈవీఎంస్ లో కౌంటింగ్ చూసేటువంటి లెక్కించేటువంటి పరిస్థితుల్లో ఒకసారి చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ రౌండ్ చూసినట్లయితే 42కు సంబంధించి మొత్తం అంతా కూడా షేక్పేట డివిజన్ లో ఉన్నటువంటి ఈవీఎంస్ నే ఉంటాయి. అవి కూడా 42. దీనికి సంబంధించినటువంటి ఫలితం ఆల్రెడీ రావడం జరిగింది. 62 ఓట్ల లీడ్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి. రెండవ రౌండ్ లో చూసినట్లయితే షేక్పేటలో 28 ఈవీఎంలు, అదేవిధంగా ఎర్రగడ్డ డివిజన్ కి సంబంధించి 4 ఈవీఎంలు, అదేవిధంగా వెంగళరావు నగర్ కి సంబంధించినటువంటి 5, అలాగే ఎర్రగడ్డ మిగిలినటువంటి 4 డివిజన్లు కూడా అటు షేక్పేటతో పాటు మిగిలినటువంటి 3 డివిజన్లు మొత్తం కలుపుకొని 4 డివిజన్ లో సెకండ్ రౌండ్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం ఆ కౌంటింగ్ కూడా కొనసాగుతుందని చెప్పాలి. ఇది కూడా 42 టేబుల్ కి సంబంధించి 42 ఈవీఎంస్ ని కౌంటింగ్ చేసేటువంటి ప్రక్రియ. అదేవిధంగా థర్డ్ రౌండ్ లో చూస్తే షేక్పేట మళ్ళీ చివరిగా 6 ఈవీఎంస్, అదేవిధంగా వెంగళరావు నగర్ లో 1 ఈవీఎం, రహమత్ నగర్ లో 28 ఈవీఎంస్, అలాగే వెంగళరావు నగర్ లో కూడా మరొక 7 ఈవీఎంస్ ని లెక్కించేటువంటి పరిస్థితి. సో 4వ రౌండ్ లో వెంగళరావు నగర్ అలాగే రహమత్ నగర్ సంబంధించినటువంటి ఈవీఎంస్ ని కౌంటింగ్ చేయబోతున్నారు. 5వ రౌండ్ లో రహమత్ నగర్, వెంగళరావు ఈ రెండు కూడా 4, 5 ఈ రెండు కూడా వెంగళరావు, రహమత్ నగర్ ఈ 2 డివిజన్లకు సంబంధించినటువంటి ఈవీఎంస్ ని కౌంట్ చేసే పరిస్థితి. ఇక 6th రౌండ్ లో చూసినట్లయితే వెంగళరావు నగర్ తో పాటు యూసఫ్ కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి లీడ్ గా వచ్చేటువంటి ఏదైతే డివిజన్ చెప్పుకుంటున్నారో యూసఫ్ కూడా ఇది 6వ రౌండ్ లో ఉంటుంది. 7వ రౌండ్ లో కూడా
యూసఫ్ కూడా సోమాజిగూడ, అంటే సోమాజిగూడలో ఉన్నటువంటి కొన్ని ఈవీఎంస్ కూడా ఇక్కడ కౌంటింగ్ చేసే పరిస్థితి. ఇక 8th రౌండ్ లో సోమాజిగూడ, ఎర్రగడ్డ, బోరబండ, ఎర్రగడ్డ అలాగే బోరబండ. సో ఇక్కడ కూడా 8వ రౌండ్ లో ఈ డివిజన్ కి సంబంధించి కౌంటింగ్ జరుగుతుంది. ఇక 9వ రౌండ్ లో అలాగే ఎర్రగడ్డ, బోరబండకి సంబంధించినటువంటి డివిజన్స్ కౌంటింగ్ జరుగుతుంది. ఇక 10th రౌండ్ చివరి రౌండ్ లో ఎర్రగడ్డకు సంబంధించినటువంటి 29 ఈవీఎంస్ ను లెక్కించేటువంటి పరిస్థితి ఉందని చెప్పచ్చు. ఓవరాల్ గా చూసినట్లయితే షేక్పేట్ లో మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉంటాయి, ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. అటు ఎంఐఎం కూడా ఈ డివిజన్ మీదే కాన్సన్ట్రేట్ చేసింది. ఎంఐఎం కూడా ఓపెన్ గా సపోర్ట్ చేసింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ కూడా ఇక్కడే రోడ్ షోలు నిర్వహించడం, ఇక్కడే కార్నర్ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేయడం, అదేవిధంగా అభ్యర్థులు ఇద్దరు కూడా అటు నవీన్ యాదవ్ కానీ అలాగే మాగంటి సునీత కానీ షేక్పేట డివిజన్ లోనే ఎక్కువగా ప్రచారం నిర్వహించారు. ఇక ఎన్నికలకు 4 రోజుల ముందు, అంటే ప్రచారానికి ముగిసేటువంటి 4 రోజులంతా కూడా మొత్తం అన్ని పార్టీలు కూడా ఈ షేక్పేట డివిజన్ మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంది. అయితే ఎన్నికలకు ముందు, అంటే దాదాపుగా 10 రోజుల ముందు షేక్పేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైనటువంటి లీడ్ వస్తుంది అనేది అటు సర్వేలన్నీ కూడా అంచనాలని బయటకు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అలాగే ఇంటర్నల్ గా చేసుకున్నటువంటి సర్వే రిపోర్ట్స్ లో కూడా ఇరు పార్టీలు కూడా షేక్పేటకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైనటువంటి లీడ్ వస్తుంది అనేది కూడా అందరూ అంచనాలు చేస్తారు. అయితే ముఖ్యమంత్రి డివిజన్ కి సంబంధించి మీరు ఇంతకుముందు అన్నారు ముస్లిం మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉంటే ఎంఐఎం కూడా ఇక్కడ కొంత ఫోకస్ చేసింది, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉందని చెప్పి. కానీ ఇక్కడ షేక్పేట్ డివిజన్ పూర్తిగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి కేవలం 62 ఓట్ల ఆధిక్యాన్నే కాంగ్రెస్ పార్టీ కనబరిచిన పరిస్థితుంది. ఇక్కడ హోప్స్ ఎక్కువ పెట్టుకున్నారు, ఇక్కడ కనీసం 2-3 వేల ఓట్ల ఆధిక్యం అన్న వస్తే మిగతా చోట్ల తగ్గినా సరే కొంత కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది, గెలుపు అవకాశాలు కొంత ఎక్కువ మెరుగయ్యే అవకాశం ఉందని చర్చ ఉంది. కానీ ఇక్కడే ఇంత టఫ్ కనిపిస్తే మిగతా చోట్ల ఇదే హోరాహోరీ కొనసాగితే పరిస్థితి ఏంటనేది కూడా కొంతమంది ఆలోచన చేస్తున్నారు. అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మళ్ళీ అయితే ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ స్పష్టమైనటువంటి లీడ్ వస్తుంది అనేది కూడా అందరూ కూడా అంచనాలు వేశారు. అయితే ఎంఐఎం సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇక్కడే తిష్ట వేశారు. షేక్పేట డివిజన్ లో ఉన్నటువంటి ముస్లింల ఓట్లను కాంగ్రెస్ వైపు మళ్లించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి అక్కడ లీడ్ రాకుండా కొంతవరకు అక్కడ కనీసం ఒక 1000 నుంచి 2000 ఓట్ల మెజారిటీని సాధించాలనేది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వ్యూహరచనలో భాగంగా ఎన్నికలకు ముందంతా కూడా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు షేక్పేట్ లో జరిగినటువంటి తొలి రౌండ్ లో 42 ఈవీఎంస్, అంటే 42 టేబుల్స్ లో లెక్కించిన తరువాత 62 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీ సాధించింది. ఇక మిగిలినటువంటి 2వ రౌండ్ లో కూడా షేక్పేట్ డివిజన్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఇంకా ఉంది. ఇంకా పూర్తిగా షేక్పేట్ డివిజన్ కి సంబంధించినటువంటి ఈవీఎంస్ కౌంటింగ్ పూర్తి కాలేదని చెప్పాలి. సెకండ్ రౌండ్ లో ఒకసారి మనం పరిశీలించినట్లయితే మరొక 28 రౌండ్స్, అంటే 28 టేబుల్, మొత్తం 42 టేబుల్ గాను 28 టేబుల్ సెకండ్ రౌండ్ లో షేక్పేట్ డివిజన్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. ఈవీఎంస్ కూడా లెక్కించేటువంటి ప్రయత్నం ప్రస్తుతం అయితే జరుగుతోంది. మరోవైపు ఎర్రగడ్డ, వెంగళరావు నగర్ ఈ ప్రాంతాల్లో, అంటే అటు ఎర్రగడ్డకు సంబంధించి 9 ఈవీఎంస్, అలాగే వెంగళరావు నగర్ సంబంధించినటువంటి 5 ఈవీఎంస్ సెకండ్ రౌండ్ లో కౌంటింగ్ జరుగుతుంది. ఈ సెకండ్ రౌండ్ లో షేక్పేటకు సంబంధించినటువంటి మిగిలిన 28 ఈవీఎంస్, 28 టేబుల్స్ లో ఎంత మెజారిటీ అటు కాంగ్రెస్ కు స్పష్టమైన లీడ్ వస్తుందా లేదంటే బీఆర్ఎస్ కు లీడ్ వస్తుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ సెకండ్ నిమిషం మీరు లైన్ లో ఉండండి. 2వ రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరిచినటువంటి పరిస్థితి. షేక్పేట్ లో ఏదైతే హోరాహోరీగా జరిగినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ 62 లీడ్ ఏదైతే ఉందో, ఇప్పుడు 2వ రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరిచింది. 1082 ఓట్ల ఆధిక్యాన్ని 2వ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని చాలా స్పష్టంగా కనబరిచినట్టుగా సమాచారం వస్తుంది. 2వ రౌండ్ లో బీఆర్ఎస్ కొంత హోరాహోరీ జరిగినప్పటికీ మొదటి రౌండ్ తో పోల్చుకుంటే ఇప్పుడు ఆ ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతుంది. 2వ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం 1082 ఓట్లుగా తెలుస్తుంది. విజయ్ కంటిన్యూ చేయండి. 2వ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎక్కువ ఓట్లు సంపాదించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదే ఇప్పుడు నేను కూడా ప్రస్తావిస్తున్నాను. వాళ్ళి ఈ షేక్పేట డివిజన్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ, అంటే గతంలో ఎన్నికలకు ముందు 10 రోజుల ముందు వరకు కూడా షేక్పేట డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీకి దాదాపుగా 2000 నుంచి 3000 ఓట్లు ఇక్కడ ఆధిక్యత వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే పోల్ మేనేజ్మెంట్ విషయంలో కావచ్చు, అదేవిధంగా ప్రచార శైలి విషయంలో కావచ్చు, అలాగే ఎంఐఎం రంగంలోకి దిగిన తర్వాత వచ్చినటువంటి మారినటువంటి పరిస్థితులు కావచ్చు, అక్కడ బీఆర్ఎస్ పార్టీకి లీడ్ ని తగ్గించి కాంగ్రెస్ పార్టీ లీడ్ లోకి రావాలి అనేటువంటి చేసినటువంటి
ప్రయత్నాలు అయితే కొంతవరకు పూర్తిగా కాకపోయినా దాదాపుగా సక్సెస్ అయ్యానే చెప్పాలి. ఇక్కడ రెండో రౌండ్ పూర్తయ్యే సమయానికి చూసినట్లయితే లీడ్ దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి మనం ఒకసారి చెప్పినట్లయితే 1082 ఓట్ల లీడ్ కనిపిస్తుంది. అంటే రెండవ రౌండ్ పూర్తయ్యే సమయానికి స్పష్టమైనటువంటి ఆధిక్యతలో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది. షేక్పేటలో బీఆర్ఎస్ పార్టీకి లీడ్ వస్తుందని అందరూ ఎన్నికలకు 10 రోజుల ముందు అంచనా వేసినట్లయితే ఆ అంచనాని ఇప్పుడు తారుమారు చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నాలు అయితే సక్సెస్ అయ్యాయని చెప్పాలి. షేక్పేటలో స్పష్టమైనటువంటి ఆధిక్యతలో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుందనే చెప్పాలి. అలాగే రెండో రౌండ్ లో అటు వెంగళరావు నగర్ సంబంధించి వెంగళరావు నగర్ అలాగే మరొక డివిజన్ కి సంబంధించినటువంటి 10 టేబుల్స్ కూడా ఇందులో ఉన్నాయి. అయితే ఇక్కడ షేక్పేట్ లో ఈ లీడ్ వచ్చిందా లేదంటే వెంగళరావు నగర్ ఇతర డివిజన్ కు సంబంధించినటువంటి 10 రౌండ్లలో ఈ లీడ్ వచ్చిందనేది కూడా కాసేపటికి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద అయితే మాత్రం షేక్పేట డివిజన్ లో అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను అయితే నిలబెట్టుకుందనే చెప్పాలి. ఇక మిగిలినటువంటి డివిజన్స్ వెంగళరావు నగర్ కావచ్చు, అదేవిధంగా ఎర్రగడ్డ కావచ్చు, అలాగే యూసఫ్ కూడా కావచ్చు, రహమత్ నగర్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య హోరాహోరీ ఎలా కొనసాగుతుంది, నువ్వా నేనంటూ కొనసాగుతుందా లేదంటే ఈ రౌండ్ వరకు వచ్చినటువంటి ఆధిక్యతను కాంగ్రెస్ పార్టీ కొనసాగించి తన ఆధిక్యతను మరింత పెంచుకునేటువంటి అవకాశం ఉంది అనేది కూడా మరికొన్ని నిమిషాలు అయితే స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు చూసినట్లయితే కౌంటింగ్ ఫలితాలు 2 రౌండ్లు పూర్తయ్యాయి. ఈ 2 రౌండ్లు పూర్తయ్యే నాటికి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యతలో కొనసాగుతుందనే చెప్పాలి. దాదాపు 1000 ఓట్ల ఆధిక్యతలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత మీద తన ఆధిక్యతను కొనసాగిస్తున్నారని చెప్పాలి. మళ్ళీ ఓకే విజయ్, మరింత లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళొకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. మొత్తానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠను రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటి రౌండ్లో షేక్పేట డివిజన్లో 62 ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచిన కాంగ్రెస్ పార్టీ రెండవ రౌండ్లో 1082 ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచింది. రౌండ్కి తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతుంది కాంగ్రెస్ పార్టీ. నవీన్ యాదవ్ కొద్దిసేపటి క్రితమే స్పందించారు. భారీ మెజార్టీతో గెలవబోతున్నాను అంటూ కూడా ఆయన ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ప్రకటనకు తగ్గట్టుగానే నవీన్ యాదవ్ తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి. మొత్తం 10 రౌండ్లకు సంబంధించి ఓట్ల లెక్కింపులో భాగంగా 2 రౌండ్లు పూర్తయినటువంటి సమాచారం వస్తుంది. ఈ 2 రౌండ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. షేక్పేట్లో మొదటి రౌండ్కి సంబంధించి 62 ఓట్ల కాంగ్రెస్ ఆధిక్యం ఉంది. అలాగే రెండో రౌండ్లో 1082 ఓట్ల ఆధిక్యాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనబరిచినటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే విధంగా రౌండ్కి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతే గెలుపు చాలా